జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాసంలో 21వ రోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి 20 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని అమ్మ 21వ రోజులోకి అడుగుపెట్టింది. ఈ 20 రోజులు కూడా అమ్మ ఎంతో జ్ఞానవంతమైన సందేశాలను మనందరికీ కూడా అందించింది. అమ్మ ఈ 20 రోజుల్లో ఎంతో అత్యద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించిందనే చెప్పుకోవాలి. దానిలో భాగంగా మొదటి రోజు అమ్మ ఏం చెప్పింది, ఏదైనా ఒక వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు ముందుగా మనం కాలాన్ని ప్రార్థన చేయాలి. చక్కగా అమ్మ ఉపదేశించింది పాసురం ద్వారా. అంటే మొదటి రోజు పాసురం అమ్మ కాలాన్ని ప్రార్థించిందని తెలుస్తోంది. రెండో రోజు పరమాత్మ చరణాలను నువ్వు పట్టుకోవాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. పాసురం పాడుకోవటమే కాదు, గానం చేయడమే కాదు, దానికి తగ్గ నియమాలు కూడా పాటించాలని అమ్మ 6 నియమాలను చెప్పింది. మూడో రోజు పాసురంలో ఏం చెప్పింది, మనం ఏదైతే వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం చేయడం వలన ప్రయోజనం ఏమిటో అనేది కూడా మనం ఏం ప్రయోజనాన్ని పొందుతామనేది అమ్మ 3వ పాసురం ద్వారా మనకు తెలియజేసింది. 4వ పాసురంలో అమ్మ ఏం తెలియజేసిందంటే, మనం చేస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి స్నానం అనేది అవసరం. ఆ మార్గశీర్ష స్నానానికి నీరు అవసరం కాబట్టి వర్షదేవుడిని ప్రార్థన చేసింది అమ్మ. 5వ రోజున అమ్మ ఏం చేసిందంటే, అమ్మ యొక్క సకులు అందరూ కూడా వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారు ఉన్నారనమాట. అందులో వాళ్ళలో ఎక్కడో మనం అజ్ఞానం, మనలాంటి వారికి భగవంతుడు దర్శనం ఇవ్వడం ఏంటి అనేది కొద్దిగా అనుమానం అనేది ఉంది. ఆ అనుమానాన్ని అమ్మ తెలుసుకుని నివృత్తి చేసిందనమాట. అదేవిధంగా 6వ రోజు నుంచి అమ్మే స్వయంగా వెళ్ళి ఒక్కొక్క గోపబాలిక ఇంటికి వెళ్ళి అమ్మ మేలుకొలపడం ప్రారంభించింది. వాళ్ళు లోపల ఉన్నటువంటి గోపబాలికలు అంటే ఇక్కడి నుంచి 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు అమ్మ ఒక్కొక్క గోపబాలికని లేపుతుంది. వాళ్ళు దివ్యజ్ఞానం అయినటువంటి మహర్షులు, ఋషులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఆచార్యులని కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మ 6వ పాసనంలో 6వ పాసనంలో ఏం చెప్తోందంటే, ఆ లోపల ఉన్నటువంటి చిన్న గోపబాలికని పక్షుల ధ్వనులు, అదేవిధంగా ఆలయంలోని శంఖధ్వని నీకు వినిపించట్లేదా? సరే, నువ్వు చిన్నదానివి కాబట్టి నీకు వినిపించట్లేదేమో సుమా, నేను ఎలా అయితే లేచానో ఆ లేచినటువంటి గుర్తులు చెప్తాను, నువ్వు కూడా లే అని చెప్పేసి అమ్మ 6వ పాసనం ద్వారా చెప్తోంది. 7వ పాసనంలో అమ్మ ఏం చెప్పిందంటే, లోపల పడుకున్నటువంటి గోపబాలిక వీళ్ళందరికీ నాయక అనమాట. అయితే అమ్మ ఏం చెప్తోందంటే, తలుపు తట్టి భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాడి ఎడబాటు గురించి, నీకు వినిపించట్లేదా? అదేవిధంగా గోపబాలికలందరూ పెరుగు చిరుగుతున్నారు, అది కూడా వినిపించట్లేదా? ఓ నాయిక లేవమ్మా, నువ్వే పడుకుంటే ఎలాగమ్మా, మనం ధనుర్మాస వ్రతాన్ని చేద్దాం అనుకున్నాం కదా, చేస్తున్నాం కదా, లేవమ్మా అని చెప్పి అమ్మ 7వ రోజు పాసనం ద్వారా లేపింది. 8వ రోజు పాసనంలో గుర్రం రూపంలో వచ్చిన కేసు యొక్క దవడలను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు నాశనం చేశాడు. అదేవిధంగా అటువంటి గొప్ప వ్యక్తిని, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మనం సేవిద్దాం, అందుకోసమే మనం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వెళుతున్నామని చెప్పి అమ్మ 8వ రోజున గోపబాలికను లేపడం జరిగింది. 9వ రోజున, ఓ మామ కూతురా, నువ్వు మూగదానివి చెవిడిదానివి కాదు కదా,
మీ ఇంటి చుట్టూరు మీ మేడ చుట్టూరు దీపాలు పెట్టుకున్నావు, మీ ఇంట్లో ఏమన్నా కృష్ణుడు ఏమన్నా ఉన్నాడా అమ్మా? ఏమిటమ్మా ఇంకా పడుకుంటావు? లేవమ్మా, లే, శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి వెళ్తున్నాం మనం, లే అని చెప్పి 9వ రోజున పాసనంలో అమ్మ మనందరికీ కూడా తెలియజేసింది. ఇంకా 10వ రోజు పాసనంలో అమ్మ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులే, అందువల్లనే నువ్వు అంత కొద్దిగా అహంకారంగా ఉన్నావని అనుకుంటున్నాం మేము. ఓ అదృష్టవంతురాలా, లేవమ్మా, లే, ఏమిటా నిద్ర? కుంభకంతుడు ఏమన్నా నీకేమన్నా నిద్రను దానం చేశాడా ఏమిటి? లేవమ్మా, లే, మనం చక్కగా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందదాం అనుకుంటుంటే నువ్వు ఇలా పడుకుంటే ఎలాగమ్మా అని అమ్మ 10వ పాసనం ద్వారా చెప్పింది. 11వ పాసనంలో అమ్మ గోపబాలికని ఎలా పోలుస్తూ లేపిందంటే, అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా? మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని గానం చేస్తూ వస్తుంటే నువ్వు చక్కగా పడుకుంటావా? లేవమ్మా, లే, మాతో పాటు రా అని చెప్పి అమ్మ చక్కగా మందలిస్తూ అమ్మ ఆ 11వ పాసనాన్ని చెప్పడం జరిగింది. ఇంకా 12వ పాసనంలో అత్యద్భుతంగా అమ్మ చెప్పింది. ఏమని చెప్తోందంటే, శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని మనసులో ఉన్నటువంటి వాళ్ళు, లోపల ఉన్నటువంటి వాళ్ళు నిత్యకర్మలన్నీ వదిలేసి ఆవు యొక్క పొదుగు నుంచి పాలు పిండడం కూడా వదిలేశారు. అలా పాలధార అలా వెళ్ళిపోతుంది. అలాగా పైన మంచు, మధ్యలో శ్రీకృష్ణ గుణాలను తలుచుకుంటూ వీళ్ళ హృదయం ద్రవించిపోతుంది, మొత్తం తడిసిపోతున్నారు, పైన మంచుతో తడిసిపోతున్నారు, మధ్యలో హృదయం ద్రవిస్తోంది శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం పాడేటటువంటి గానం వలన. అదేవిధంగా క్రింద కాళ్ళు క్షీరంతో తడిసిపోతున్నాయి. కాబట్టి మేము మొత్తం తడిసిపోతున్నాం అమ్మా, రావమ్మా, ఏమిటమ్మా పడుకోవడం అని అమ్మ గడప దగ్గరికి వెళ్ళి ఆ గోపబాలికని లేపడం అనేది 12వ పాసనంలో మనం చూస్తాం. ఇంకా 13వ పాసనంలో అమ్మ ఏం చెప్తుందంటే, రాముడు కృష్ణుడు ఒకడేనర్రా, మీరు వేరే వేరే అనుకోకండి అని అమ్మ చెబుతూ, శుక్రోదయం అవుతోంది, అదేవిధంగా బృహస్పతి అస్తమిస్తున్నాడు, లేవమ్మా ఇంకా పడుకుంటావేమిటి, లేవమ్మా, పాసనం పాడుకున్నాం, మనం గానం చేద్దాం అని చెప్పి అమ్మ ఆ రోజు 13వ పాసనంలో మనకి తెలియజేసింది. ఇంకా 14వ పాసనంలో ఈ తిరుప్పావై అంతా ఏదైతే ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి తిరుప్పావై గానం చేస్తోందో అమ్మ, ఇదంతా వేదోక్తమైంది అని అమ్మ చెప్పగానే చెబుతోందనమాట. అంటే ప్రామాణికులు ఎలా ఉంటారు, ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలని ఆ సాంప్రదాయాన్ని తగ్గట్టుగా వెళతారని ఉద్దేశంతో చెబుతూనే ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకులించుకుపోతున్నాయి అనే అమ్మ ఉదాహరణతో చెబుతూ ఆ లోపల ఉన్నటువంటి గోపబాలికని లేపడం జరిగింది. ఇంకా 15వ గోపబాలిక దగ్గరికి వచ్చేటప్పుడు 15వ పాసనం అనమాట. ఈ అంటే చివరి గోపబాలిక అంటే 10వ గోపబాలిక అంటే దివ్య జ్ఞాన సంపన్నురాలైనటువంటి గోపబాలిక లోపల పడుకుని. ఇదివరలో ఈ గోపబాలిక ధనుర్మాస వ్రతానికి నేను వస్తానని హామీ ఇచ్చిందనమాట. అమ్మ వెళ్ళి లేపుతోంది. లోపల నుంచి గోపబాలిక అంటే ఈ సంవాదం అనమాట. ఇక్కడ వచ్చేది అందరూ వచ్చారా అని లోపల నుంచి ఆ గోపబాలిక అడిగింది. అవును, అందరూ వచ్చారు, నువ్వు ఒక్కదానివే రాలేదు, రావమ్మా, పడుకుంటావేంటి, ఇంకా మేము ఇంత విజ్ఞత ఉంది నీలో, ఇంకా పడుకుంటావేటమ్మా, రా, చక్కగా మేము ధనుర్మాస వ్రతాన్ని చేస్తూ వెళ్తున్నాం, ఇదివరలో వస్తానని చెప్పావు, ఇదేనా రావడం అంటే, అలా పడుకుంటే ఎలాగా, రావమ్మా అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే 16వ పాసనంలో ఈ 10 మంది దివ్య జ్ఞాన పురుషులు ఎవరైతే ఉన్నారో, జ్ఞాన సంపన్నురాలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అమ్మ నందగోప భవనానికి తీసుకెళ్తుంది. ఆ నందగోప భవనంలో రక్షక భటులు ఆపి అమ్మని కొన్ని ప్రశ్నలు వేస్తారు. దానికి సమాధానం అమ్మ చెప్పిన తర్వాత అమ్మ 16వ పాసనంలో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. మేము అలాంటి వాళ్ళం కావు అని అమ్మ నిర్ధారణ చేసుకుంటుంది. లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా 17వ పాసనంలో ఆ రక్షక భటులు అమ్మ ఈ గోపబాలికలను అందరినీ లోపలికి వదులుతారు. గోపబాలికలు అడుగు పెట్టంగానే లోపల నందగోపుడు, యశోద, మిగతా పానుపులు ఒకటో రెండో కనిపిస్తూ ఉంటాయి. చివరిగా మసగ్గా ఏదో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక కాలుకేమో కడిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళు నందగోపుడిని, యశోదని, పానుపులను దాటి ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడే అనుకుని గానం చేస్తారు. ఆ గానం చేయడం వలన బలదేవుడు లేచి, అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, ఇక్కడ శ్రీకృష్ణుడు లేవుడు, ఆయన ఎక్కడున్నాడు అని అడుగుతారు వీళ్ళు. వెంటనే ఆయన చెప్తాడు బలదేవుడు, అయ్యయ్యో ఇక్కడ లేడు శ్రీకృష్ణుడు, మీరు శ్రీకృష్ణుడు అనుకుని గానం చేస్తున్నారా, ఇక్కడ లేడు, ఆయన నీలాదేవి భవనంలో ఉన్నాడు అని చెప్తారు. వెంటనే ఆ రోజు పాసురం ముగుస్తుంది. ఇంకా 18వ రోజు పాసురం అంటే 18వ పాసురంలో ఇక్కడ ఎంత చాలా స్పష్టంగా ఉంటుందంటే, అమ్మ అయ్యవారిని పట్టుకోవాలంటే ముందు అమ్మని పట్టుకోవాలి, అమ్మ దర్శనం అయితే కానీ అయ్యవారి దర్శనం చేసుకోకూడదు అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తోంది. అమ్మ దర్శనం అయిన తర్వాతే అయ్యవారి దర్శనం. కృష్ణావతారంలో పురుషకారం ఎవరయ్యా అంటే నీలాదేవి. అందువలన అమ్మను ప్రార్థిస్తే కానీ
అమ్మకు మన బాధ చెప్పుకుంటే కానీ, అమ్మకు మేము ఎందుకు వచ్చామో చెప్పుకుంటే కానీ మనకి ఫలితం లభించలేదని చెప్పి తామరల వలె ఉన్నటువంటి నీ హస్తాలతో తలుపు తెరిచి రావమ్మా, నువ్వు మమ్మల్ని చూడవమ్మా అని చక్కగా అమ్మని వాళ్ళు ప్రార్థన చేశారు 18వ పాసనంలో. ఇంకా 19వ పాసనంలో ఏమని చెప్తున్నారంటే, నువ్వు క్షణకాలం కూడా స్వామిని వదలకుండా నువ్వు ఉంటున్నావమ్మా, ఏమిటమ్మా ఇది, క్షణకాలం కూడా నువ్వు వదలకుండా ఉంటావా స్వామిని? వదిలమ్మా, ఆయన కోసమే మేము వచ్చామమ్మా, ఆయనతో చెప్పుకోవాలని వచ్చామమ్మా, ఏమిటమ్మా నువ్వు క్షణకాలం కూడా వదలవు స్వామిని అని కొంచెం కఠినంగా మాట్లాడతారు. ఆ మాట్లాడటం వలన ఆ రోజు పాసనం పూర్తవుతుంది. ఇంకా నిన్నటి పాసనంలో ఎప్పుడైతే అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడారో స్వామివారికి కొంచెం కోపం వస్తుంది. ఆ కోపం రావడంతోనే ఆయన భీష్మించి కూర్చుంటారు. అమ్మ ఇది గ్రహించి, అయ్యయ్యో నా పిల్లలు బయట ఉన్నారు, వాళ్ళు స్వామివారికి కోపం వచ్చింది వాళ్ళ మీద అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళకి అర్థమవుతుంది, అంటే స్వామివారికి ఎందుకు కోపం వచ్చింది, అమ్మను కొంచెం మనం కఠినంగా మాట్లాడాం కదా, దానివల్ల ఏమైనా వచ్చిందని. నీలాదేవి లక్ష్మీ ప్రతిరూపమా, పరిపూర్ణురాలా, మేలుకోమ్మా, మేలుకోమ్మా, ఇప్పుడు నీ స్వామిని అనుగ్రహింపు చేసి విసిరికర్ర అద్దం ఇప్పించమ్మా, స్వామితో పాటు మేమందరం కూడా మంగళస్నానం ఆచరిస్తాం తల్లి అని నిన్నటి భాషణంలో వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు అమ్మ 21వ పాసనంలోకి మనని ప్రవేశపెట్టింది. ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. భగవంతుడిని ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేవచ్చు, కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించడానికి సహాయకారిగా ఉన్న భక్తాగ్రేసురులైన ఆచార్యుల ఆశ్రమం పొందిన వారికి సిద్ధి అనేది తప్పనిసరిగా కలుగుతుంది. ఎందువల్లంటే ఎంతో నియమనిష్టలతో ప్రాతకాలంలో లేచి స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటారు. వారిని ఆశ్రయించడం వలన ఆ ఫలితం కొద్దో గొప్ప మనకు కూడా వస్తుంది. అంటే ప్రత్యక్షంగా స్వామిని ఆచరించడం కన్నా ముందు అయ్యవారిని ప్రసన్నలు చేసుకుంటేనే స్వామివారి దర్శనం అవుతుందని అమ్మ ఇక్కడ చెప్పగానే చెప్తోంది. సాధారణంగా ఆచార్యులు ఎందుకు విశ్వాసం కలగడం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు కదా, ఆయనకి ఏంటంటే గొప్ప, నేను ఆయన ఒకటే అనుకుంటాం. కానీ మనం భౌతికంగా వారిని చూడడం వలన భగవంతుని చేర్చడానికి తోడ్పడతారు వాళ్ళు అని విశ్వసించలేకపోతున్నాం. కానీ వాళ్ళు మంత్రోపదేశంగా వాళ్ళు చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియల ద్వారా మన్ని కూడా వాళ్ళు భగవంతుడి ఆధీనంలోకి తీసుకెళ్ళగలుగుతారు. మనం భౌతికంగా వాళ్ళని చూసి అయ్యా వీళ్ళేంటి, వీళ్ళ ఆచార్యులు ఏంటి అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళు చేసేటటువంటి మంత్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా మనం వసూలు అవుతాం స్వామికి. ఆండాళ్ళు అమ్మ తిరుప్పావైలో కనిపించని దాన్ని విశ్వసిస్తూ కనిపించని దాని వైపు సాగాలని నేర్పుతోంది. ఇక్కడ నువ్వు ఏదైతే కంటితో చూస్తున్నావో దాన్ని విశ్వసించు, దాని నుంచి కనిపించని దానికోసం వెళ్ళవయ్యా అని అమ్మ ఈరోజు మనకి నేర్పుతోంది. ఇది స్పష్టంగా చెప్పాలంటే ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. ఏమిటి అంటే అదే ఆగమన పద్ధతి. అమ్మ ఆనాడే ఆగమన పద్ధతిని గురించి తిరుపతిలో చెప్పింది, గోపాలికలు చెప్తోంది. కానీ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, నేర్చుకునేటప్పుడు మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి. అంటే చూసారా ఎంత గొప్ప విశేషం. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ఉపాధ్యాయ శిక్షణలో పిల్లలకి బోధన చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆగమన పద్ధతిని అమ్మ ఏనాడో చెప్పింది. అంటే మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలని ఏనాడు చెప్పింది అమ్మ, ఎప్పుడూ చెప్పింది. మన దురదృష్టం ఏంటంటే మన జ్ఞానాన్ని విదేశీయులు పొంది వాళ్ళు ఏదో కనుగొన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఆగమన పద్ధతి పెస్టాలజీ అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు ప్రచారం చేశాడు. ఈ ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. కానీ మూలం ఎక్కడిది? ఇది మన వేదం నుంచి వచ్చింది కదండి. మన వేదంలోది ఇది ఆగమన పద్ధతి అనేది. నేను కనుగొన్నానని ఆయన చెప్పుకున్నాడు, నేను ప్రచారం చేశాడు. కనుగొనడం కాదు, నేను ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. మనం మాత్రం వాళ్ళు గొప్ప అనుకుంటాం. మన వేదాన్ని గొప్ప అని చెప్పడానికి మన నోరు రాదు మనకి. ఆ పెస్టాలజీ చెప్పాడు కాబట్టి ఆగమన పద్ధతి అండి. ఎవరు చెప్పారండి ఆగమన పద్ధతి అండి? మనం గణితం చెప్పాలన్నా, తెలుగు చెప్పాలన్నా, సోషల్ సాంఘిక శాస్త్రం చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా ఆగమన పద్ధతి తీసుకుంటాం. ఈ ఆగమన పద్ధతి ఎవరు చెప్పారు అంటే పెస్టాలజీ చెప్పాడండి. ఏంటి పెస్టాలజీ చెప్పేది? మన వేదంలో ఉంది. అది ఆ వేదం నుంచే వచ్చింది. ఆ పెస్టాలజీ కూడా గ్రహించింది. మన వేదాన్ని గొప్ప అని చెప్పడానికి మన నోరు రావట్లా. మన వేదంలోనే లేనిదంటూ ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి. మనకే అన్ని విషయాలు అవగతం అవ్వట్లా. ఎందువలన అవ్వట్లేదు అంటే
ఇక్కడ ప్రాథమిక లోపం ఒకటి ఉంది. వేదాన్ని వల్లెవేయడమే ప్రధానంగా భావిస్తూ అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ అర్థం బయటికి రావట్లా. ఇది ప్రధాన లోపం. అమ్మ చెబుతోంది ఇక్కడ, దైవికంగా ఉన్న విషయాలపై మనకి రెంటిపై విశ్వాసం ఉండాలి. ఆచార్యుడిపై ఉండాలి, దేవుడిపై ఉండాలి. ఆచార్యుడి మీద విశ్వాసం లేకుండా నేను దేవుడి కోసం వెళ్తానండి, ఆచార్యుని నేను పట్టించుకోనండి అంటే స్వామి కూడా నేను ఎందుకు పట్టించుకోవాలి? ఆచార్యుడిని నువ్వు పట్టించుకునేవాడివి, నేనెందుకు నిన్ను పట్టించుకుంటానయ్యా అని అంటాడు స్వామి. కాబట్టి ఇక్కడ మనం రెండు అమ్మ బోధిస్తోంది. ఇక్కడ అర్చామూర్తి మీద ఉండాలి, అలాగే ఇక్కడ మరో దాని మీద దేని మీద ఉండాలి? ఆచార్యవర్యుడి మీద కూడా మనం భక్తిభావంతో ఉండాలని అమ్మ చాలా స్పష్టంగా చెప్తోంది. మనకి కంటికి కనిపించేసరికి మనకి నమ్మకం కలగడం కొంచెం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే స్వామి కనిపిస్తారండి, ఇందులో సందేహమే లేదు. ఈ ఇతర యుగాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడిగా రాముడిగా కనిపించేట్లు తాను వచ్చారు, కనిపిస్తున్నాడు కదా. అయితే మనకి కంటికి దైవబలం కలిగిన వారు కనిపించినా మనం వాళ్ళని నమ్మలేం. నిజంగా దైవబలం ఉన్నవాళ్ళు కలియుగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నమ్మలేం. ఏదో వంకలు పెడుతూ ఉంటాం, ఆ మనిషిలాగా ఈ మనిషిలాగా ఆ మనిషిలాగా. అంటే అది మనిషి యొక్క సహజ లక్షణం. ఆ యుగాల్లో భగవంతుడు తానే వచ్చాడు. అయితే ఈ యుగంలోనే కాదండి, అయిపోయిన యుగాల్లో కూడా ఈ ఈ విధానం అనేది ఉంది. పరమాత్మ మానవ శరీరంతో ఈ భూమి మీదకి వస్తే ఇతనేంటి దేవుడు అని సామాన్యులే కదా అని వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు కూడా పొరపాటు పడ్డం తప్పలేదు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటం లేదు, వెలగటం లేదు అని మనం ముట్టుకుంటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. కానీ అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బహిర్గతమైన వాటి యందు దృష్టి లేకుండా లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకుని ఉంటాడు. అలాగే విగ్రహ స్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టి కాదు, చివరి మెట్టు కూడా విగ్రహమే. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, విగ్రహమే తత్వం అని గుర్తించాలి. అలా గుర్తించిన రోజున మన భవిష్యత్తు బాగుంటుంది. ఆండాళ్ళు తిరుప్పావై సారాంశం ఆ విగ్రహంపై విశ్వాసం కలిగించడమే. నువ్వు విగ్రహమే కదా అని విగ్రహం తలకాయలు నరిగేటి ఇవి చేయడం కాదు. ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. చెప్తుంది అమ్మ, విగ్రహంపై విశ్వాసం కలిగిస్తోంది అమ్మ. ఈరోజు పాత్రం అత్యద్భుతమైందండి. విగ్రహం పట్ల ఉండేటటువంటి విశ్వాసాన్ని అమ్మ కలిగిస్తోంది. అందుకే ఆండాళ్ళ తల్లి ఏం చేసింది? శ్రీ విల్లిపుత్తూరులో వటపత్ర సాయిని కూల్చింది, వెంకటాచలపతిని శరణాగతి చేసింది, రంగనాథుడిని చేరింది. ఇవన్నీ విగ్రహాలకే కదండి. అమ్మ పూలమాల అలంకరించేది ఎవరికి చేసింది? కృష్ణుడు అందులో ఉన్నాడు అని భావించి దండ వేసింది అమ్మ. ఇప్పుడు విగ్రహాన్ని పెకలించకపోయేటటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. శ్రీకృష్ణుడు మనస్సులో భావించింది పాలకడల్లో స్వామిని పాడింది, అందులో ఉన్నాడు అనుకుని పాలకడల్లో స్వామిని పాడింది. ఇంట్లో తత్వం ఒకటే, ఇందులో ఏది చూసుకున్నా స్వామి తత్వం ఒకటే అని అమ్మ గ్రహించింది, ఆచరణ ద్వారా మనకు చూపించింది. అమ్మ విగ్రహానికి దండేసిందంటే అందులో స్వామి ఉన్నాడనే కదా. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుడిని దర్శనం చెయ్యాలి అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచారంలో చూడాలి అని తెలియచెప్పింది. నీకు పంచప్రాణాలు అనుకుంటున్నావు, ఇంకో ప్రాణం ఉంది, ఆరో ప్రాణమే ఆచార్యుడు, అందులో చూడాలి. భగవంతుడిని ఆరో స్వరూపంగా ఆచారంలో చూడవచ్చునని అమ్మ తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకి ఏర్పడితే ఆ పూర్ణత్వానికి మనకు దర్శనం కల్పిస్తుంది. నువ్వు వెళ్ళి ఆచార్యని తిడుతూ నేను వెళ్ళి దర్శనం చేసుకుంటానంటే స్వామి ఎందుకండి ఇస్తాడు మీకు దర్శనం? స్వామి మొదట ఆచార్యని గౌరవించాలి, ఆచార్యని గౌరవించిన తర్వాత స్వామి దర్శనం అనేది అవుతుంది. శ్రీకృష్ణుడికి వెన్నముద్దలు అంటే ఎంతో ఇష్టం అని మన అందరికీ తెలుసు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్నముద్దలు దొంగిలించడం కోసం ఇళ్లల్లోకి ప్రవేశించేవాడు. అలా వెన్నముద్దలు దొంగతనం చేసే విషయంలో కూడా మన అందరికీ తెలియని ఒక దైవ రహస్యం ఒకటి ఉంది. అలా వెన్న కోసం శ్రీకృష్ణుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు గోపికలు ఎవరైతే గోపికలు ఉన్నారో ఎవరింట్లోకి వెళ్ళి దొంగతనం చేయడానికి వెన్న కోసం వెళ్ళాడో వెన్నని కుండలో భద్రపరిచి అందకుండా పైకి కట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళు కృష్ణుడు స్నేహితుల సహాయంతో ఒక కుండను పగలగొట్టి వెన్నను తీసుకునేవాడు. ఇందులో మర్మం ఏంటి మర్మం దాగుంది? వెన్నం తీసుకోవడం ఏంటి? కృష్ణుడు అంటే చాలా చక్కగా చెప్తున్నారు. మనుషుల్లో ఉండేటటువంటి ఎవరింట్లోకి వెళ్ళి అయితే వెన్నను శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తున్నాడు
చేస్తున్నాడో దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క స్వార్థాన్ని, మొండితనాన్ని, అహంకారాన్ని స్వామివారు పటాపంచలు చేసి వెన్న రూపంలో తీసుకుంటున్నాడు. ఇందులో పరమార్థం ఇదే. ఇక్కడ దొంగతనం చేశాడని కాదండి అర్థం. దేని దొంగతనం చేస్తున్నాడు? ఆ వ్యక్తిలో ఉండే స్వార్థాన్ని, మొండితనాన్ని, అహంకారాన్ని స్వామివారు తీసేసుకుంటున్నారు. అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి గల రహస్యం ఏంటి? శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే తన తోటి స్నేహితులతో కలిసి స్నేహితుల సహాయంతో పైకెక్కి కొండను పగలగొట్టేవారు. ఇప్పుడు దాన్నే మనం ఉట్టి కొట్టడం అంటున్నాం. ఇలా ఉట్టి కొట్టే వాళ్ళని ఏమంటారంటే గోవిందుడు అని పిలుస్తారు. గోవిందుడు అంటే ఎవరు అంటే ఉట్టి కొట్టేవాళ్ళని గోవిందుడు అని పిలుస్తారు. ఇలా ఉట్టి కొట్టడానికి గోవిందుడు అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. కానీ దాన్ని అందకుండా స్నేహితులు వెనక్కి లాగుతూ ఉంటారు కదా. చివరికి అందరూ కలిసి ఒక దగ్గరికి చేరి ఉట్టి కొట్టి విజయాన్ని సాధిస్తారు. అంటే ఏమిటంటే మన జీవితంలో కూడా ఒక లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నించి అందరినీ కలుపుగోలుగా ఉంటూ అందరి సహాయం తీసుకుని విజయం పొందాలి. దీనిలో పరమార్థం ఇది. నేను ఒక్కడనే ఉంటానండి, నాకు పక్క వాళ్ళతో సంబంధం లేదండి, ఇది కాదు. అందరితో కలుపుగోలుపుగా ఉంటూ వెళ్ళు అని అమ్మ మనకు చెప్తోంది. అందుకే మన ఆండాళ్ళ తల్లి అందరినీ ఆ పరమాత్మ దగ్గర తీసుకెళ్ళింది. ఈ నేటికి 20 పాసరాలు అమ్మ పూర్తి చేసుకుని 20 పాసరంలోకి 21లోకి ఎందుకు వచ్చింది? అందరూ పొందాలి, నేను ఒక్కదాన్నే కాదు. అలా అనుకుంటే అమ్మ వెళ్ళిపోయి శ్రీ పాసరాలు పాడుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ఎందుకు లేపుకుని వెళ్తోంది? వాళ్ళు దివ్య పురుషులు ఉన్నారు, మనకు తెలియనటువంటి వాళ్ళు. వాళ్ళని చూడటానికైనా స్వామి బయటకు వస్తాడు. తద్వారా నా మీద అనుగ్రహం వస్తుంది అని అమ్మ 20 రోజులు పాసరాలు చేసుకుంటూ 21వ రోజులోకి అమ్మ ఈరోజు ప్రవేశించింది. నిన్న అమ్మని లేపారు. అమ్మ లేచి నేను మీతోటి దాన్నే కదా, పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసిపోయింది. ఇక మన వాళ్ళంతా, ఈ గోపికలంతా స్వామి వద్దకి చేరి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్జే అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకి తెలుసు. అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మనం వాళ్ళను ఇలా ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇక్కడ అమ్మని ఆచార్యవారినిగా పెట్టి పురుషకారంగా పెట్టి అయ్యవారిని పొందుతున్నారు. అమ్మ చాలా స్పష్టంగా చెప్తోందన్నమాట. ఇవాళ చక్కగా అమ్మ పాసురాన్ని పాడుతోంది, స్వామివారిని ప్రార్థన చేస్తుంది. అమ్మను మధ్యలో పెట్టి అమ్మ అనుగ్రహాన్ని తీసుకుని, అమ్మను కాకుండా స్వామివారిని ఎలా చేస్తుందండి? అందువల్ల ఆచార్యవారిని చేయాలి. అమ్మను చేశారనమాట పురుషకారంగా. అమ్మని స్వామివారిని పొగుడుతున్నారనమాట. ఏట్ర కళంగల్ ఎది పోంగి మీదళ్ళెప్ప மாற்றாதே பால் சொரியம் பள்ளப்பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஒற்றமுடையாய் பெரியாம் உலகினில் தோற்றமாய் நின்ற சூடரே துயிலேளாய் மாற்றார் உனக்கு வலித்துளைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்துவன் அணிபணி மாபோலே போற்றாயம் போற்றாயம் வந்தோம் புகழந்தோ ఏలోరెంబావాయ్. ఎత్తిన కుండలు ఎదురు పొంగగా క్షీరము ఆగకుండ అందించెడి అపర కామధేనువులు ఎన్నో కల నందగోపతనయా మేలుకో ఓ వేదమూర్తి అప్రమేయ వేదాతీత నిలిచి వెలుగడు నిఖిల జ్యోతి ఆశ్రిత రక్షక మేలుకో అరులు నీకు బలముడిగి అసహాయులై నిన్ను చేరి నీ పదములు సేవించులీల అరుదించితిమి మేము నిన్ను కీర్తింప జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఈరోజు మన వాళ్ళు మగనే కుమారుడా హరివురాయ్ తెలివి తెచ్చుకుంటున్నారా తెలివి తెచ్చుకో అంటున్నారు అనమాట ఈ గోపబాలికలందరూ స్వామిని. అయితే మన వాళ్ళకి శ్రీకృష్ణుడు నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలని కూడా తెలుసు కదా. మొదట్లో నందగోపుని గురే మాట్లాడుకుంది. అందుకే నందగోపుని లక్షణాలు తెలుపుతూ చెప్తున్నారు. ఆత్తప్పడైతాన్ లెక్కకు అందని వళ్ళల్ పెరున్ పసుక్కల్ ఇచ్చే ఔదార్యాన్ని కలిగిన పశువులు శ్రీకృష్ణుడికి ఇదే ఉదార స్వభావం కదా. ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి
తనది పుచ్చుకునేవాడిదే లోటు అన్నట్లుగా ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అలా పాలు ఇస్తూనే ఉండేవి. ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే ఏత్తకళంగల్ ఎన్ని కుండలు పెట్టినా ఎదిర్ పొంగి మీద లెప్ప మాత్తాదే పాల్ సొరియం పాలదారులు పొంగిపోతూ ఉండేవట. ఆ పొంగటం కింద నుండి పాలు పొంగుతున్నాయా అన్నట్లు వచ్చేది. అంటే భూమిలోంచి పాలు వచ్చేస్తున్నాయా ఏంట్రా బాబు అన్నట్టు ఉండేది అనమాట. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడిగా భావించారు అమ్మవాళ్ళు. అంటే మొదట్లో చెప్పుకున్నారు కదా నందగోపుడని. గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు. ఆ శాస్త్రములు కఠినమైనవి. గోవులు మనం అంతా తిరిగి అక్కడికి పచ్చికకు తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలన అందించేటట్లు జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలతో సంచరించి అక్కడే క్లేశాలను తాము అనుభవించి తత్సారమైన భగవంతుడి గుణాలను పాలదారులను మనకి కురిపిస్తున్నారు. కొండలు శిష్యులు లాంటివి అనుకోవచ్చు మనం. ఆ ఇవ్వడం 4 కారణాలే. పొదుగుల ద్వారా ఇస్తుంటారు. తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలివాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలివాడు కష్టపడుతున్నాడే అని తీర్చుకోవడానికి కొందరు, తమకు తెలిసింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తూ ఉంటారు. ఇలాంటి జ్ఞానులు ఎందరినో శిష్యులుగా కలిగిన వారు మన రామానుజాచార్యులు వారు. అలాంటి ఆచార్యుల వద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకోవయ్యా, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చాం మేము. మాలాంటి వారి వద్దకు పరమపదంలో నిత్యసూరుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా తనను తాను తెలియని వాడైనందుకే కదా మా మధ్యకు వచ్చిన మా ఆరాధనను అందుకుంటున్నావు. ఇది మా పాలిట దయ్యే కదయ్యా, నీ దయ్యే కదా. ఉత్తముడయాయ్ పిరియాం, నీకు దృఢమైన ప్రమాణం నీకు ఉంది. వేదానివి నువ్వైనా ఆ వేదానికి అందనబడివి నువ్వు, అలా అందగాడివి నువ్వు. ఉలగనిల్ తోత్తామాయ్ నిర్న్, మా మధ్యకు అందనివాడిలా వచ్చి సుడరే దివ్యకాంతులు ఈడుతూ ఉన్నావయ్యా నువ్వు. మేం క్రమం తప్పకపోకుండా మీ అమ్మా నాన్నను లేపి వారి ఆజ్ఞతో వచ్చామయ్యా. ఇక్కడికి రావాల్సింది ఎలా వచ్చాం? మీ అమ్మా నాన్నను లేపి నందగోప భవనం వెళ్ళి చక్కగా అక్కడ పాసురం పాడి నువ్వు ఉన్నావేమో అని పాడాం. వాళ్ళు ఏమన్నారు? నువ్వు లేవు, నీలాదేవి భవనంలో ఉన్నావని చెప్పారు. అందునే కదా ఇక్కడికి వచ్చాం. అంటే మీ నాన్నగారు ది పర్మిషన్ మేము తీసుకున్నాం ఇక్కడ అని అమ్మ ఇక్కడ చెప్తోందనమాట. తుయిల్ ఎరాయ్, తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నవించుకుంటున్నారు. మత్తార్, శత్రువులైన వాళ్ళు ఉనక్కవలిత్తొలెందు, వాళ్ళ బలాన్ని పక్కన పెట్టి వాసరర్, నీ ద్వారం ముందు పడిగాపులు పడేలాగా అత్తాదు వందు, ఎక్కడైతే నీ బాణాలు దెబ్బలకి భయపడి ఆడి పణియుమా పోలే, నీ పాదాలనే సేవించుకునేటట్లుగా వస్తారో మేము అలాగే వచ్చాం. దీంతో స్వామికి బాధ అయింది. మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు. లేదయ్యా, పూర్తియాం వందం, మేము కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోదేదిలే. ఒకప్పుడు మేము అభిమానం కలిగి మేము నీ దగ్గరికి రావడం ఏంటి అనుకునేవాళ్ళం. నీ దగ్గరికి రావడం ఏంటి, ఆ గోపబాల దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకునేవాళ్ళం. కానీ నీవంతటి వాడు ఇక్కడికి దిగి వచ్చావు, మా దగ్గరికి కూడా రాగలవు. కానీ మేము ఆగలేకపోతున్నామయ్యా, ఆర్తి తట్టుకోలేకపోతున్నాం. నీ పాద ఆశ్రయం కోసం వచ్చామయ్యా. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరికి శరణం అంటూ వస్తారు. మేము మా ఆత్మరక్షణ కోసం వచ్చాం. వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేము నీ గుణాలకి లొంగి వచ్చామయ్యా. శత్రువులు నీ బలానికి లొంగి వచ్చారు. కానీ మేము వచ్చింది అలా కాదు స్వామి. మేము వచ్చింది దేనికోసం వచ్చాం? నీ గుణాలతో మా హృదయం ద్రవించిపోతుంది, దానికోసం వచ్చాం స్వామి. వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోలేక వస్తే మేము నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక ఆ కళ్యాణ గుణాలను కీర్తి చేస్తూ, కీర్తనలు చేస్తూ, గానం చేస్తూ వచ్చామయ్యా. ఆనాడు సీతం ఎలా అవుతే స్వీయ రక్షణ ప్రయత్నం మానిందో ఈనాడు గోపికలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఆత్మ పరమాత్మకు పరతంత్రమై స్వప్రయత్నమును స్వరక్షణమును మాని ఉండవలను అని ఇక్కడ గోపికలు కృష్ణుని వద్దకి చేరారు. ఇంకా వాళ్ళ రక్షణ అంటూ ఏమీ లేదండి, భగవానుడే వాళ్ళకి రక్ష. ఆ పద్ధతిలోనే ఉన్నారు. శ్రీకృష్ణుని దర్శించవాలని ఆర్తి
వాళ్ళకి త్వరగా ఉందండి, త్వరగా దర్శించాలి అని నందగోప భవనానికి చేరారు. ఆ ఆర్తితోనే చేరారు. వేరే ఉద్దేశం ఏం కాదు. మాకేవో కొన్ని కోట్లు రావాలి, లక్షలు రావాలని భగవంతుడు వాళ్ళు కోరుకోలేదండి. వాళ్ళు కోరుకున్నది అమాయకమైనటువంటి గోపబాలికల వాళ్ళు కోరుకుంది భగవంతుడు బాగుండాలి, ఆయన సంతోషం బాగుండాలి, ఆయన సంతోషమే మా సంతోషము అని అనుకున్నారు. మనలాంటి వాళ్ళకి ఏంటండి తమిళ పాసురాలు మనం పాడటం ఏంటండి? నేనవుతి విరోధులండి తమిళ పాసురాలకి. ఏంటి నువ్వు విరోధువతి? ఎవరికి కావాలి? నువ్వు విరోధువైనా మంచివాడివైనా ఎవరికి అవసరం లేదు. అక్కడ భగవానుడు ఆనందం కావాలి తప్పించి నీ ఆనందం నా ఆనందం ఎవరికి కావాలి? ఇక్కడ భగవానుడు ఆనందంగా ఉంటే మన అందరం ఆనందంగా ఉంటాం. ఇక్కడ గోపికలు కోరుకున్నది కూడా అదేనండి. భగవానుడు ఆనందంగా ఉండడం కోసం మనం ఏ పనిని చేయాలి తప్పించి మన ఆనందం కోసం కాదు. భగవానుడు ఆనందం కోసం చేసే దాంట్లోనే మన ఆనందం ఉంటుంది. కానీ లోకంలో ఎలా ఉందంటే తమిళ పాసురాలు మనం చదువుకోవడం ఏంటండి? లేదా భగవత్ ప్రేమకు భాషతో నిమిత్తం ఏమైనా ఉందా? ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. భగవంతుని యొక్క ప్రేమకి ఏ భాషలో అయినా చక్కగా తెలుసుకుని మరీ పాడుకోవచ్చు. అదొక్కటి భగవంతుని యొక్క ప్రేమ కొన్నది. ఏ హిందీ పాట అయితే నువ్వు పాడుకోవట్లేదా? తమిళ పాట చూను బాగుండితే పాడుకోవట్లేదా? తెలుగు పాట పాడుకోవట్లేదా? కన్నడ పాట పాడుకోవట్లేదా? కన్నడ సినిమాలు చూడట్లేదా? హిందీ సినిమాలు చూడట్లేదా? తమిళ సినిమాలు చూడట్లేదా? నీకు అర్థం కాని భాష అయిన ఆంగ్ల భాష సినిమాలు చూడట్లేదా? అప్పుడు లేని రిస్ట్రిక్షన్స్ తమిళ భాషను వింటే వచ్చేస్తుందా నీకు? అయితే అమ్మ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తోంది, మాకంటూ కోరికలు ఏం లేవు స్వామి, నీ ఆనందమే మా ఆనందం. నువ్వు ఆనందంగా ఉంటే అది తమిళ భాషమైనా కన్నడ భాషమైనా తెలుగు భాషమైనా ఏదైనా పాడతాం మేము. ఆయన ఆనందంగా ఉండాలి, ఆయన ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం. గోవులు కూడా పాలు స్రవించేస్తున్నాయట. కొండ పట్టుకెళ్ళటమే తడవండి అలా ఇచ్చేస్తుందంట. అలా కింద పెడితే చాలు పొదుగు కింద అలా పాలు నిండిపోతాయి. అంటే కొండ పెట్టుటయే తడవుగా పాలు అలా వచ్చి కొండలో పడిపోతాయి. కొండల పెట్టుట కోరి అడుగుటయే కదా. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. భగవానునికి రక్షించు స్వభావం అవ్యాజముగా ఉంటుంది కదా, మరి ఆయన్ను కూడా అర్థించాలా మనం? అయినచో మనం అర్థించుట భగవత్ప్రాప్తికి ఉపాయం కాదా అని అనిపిస్తుంది. కానీ కోరి పొందిన భగవద్ అనుభవం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుందండి. మనం భగవంతుని కోరుకుంటున్నాం, నీ ఆనందమే మా ఆనందం అని. అప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తుంది. కావాలని పొందినవాడే అది పురుషార్థం అవుతుంది. కావాలని పొందేమనుకోండి, అప్పుడే అది ఏమవుతుంది? పురుషార్థం అవుతుంది, అది ప్రాప్యం అవుతుంది కూడా. అంటే భగవంతుడు ఆనందం కావాలని మనం కోరుకుంటున్నాం చూసారా, అది మన ఆనందము, అది పురుషార్థము, అది ప్రాప్యము అవుతుంది మనకి. నిత్యముగు భగవద్ అనుభవమును కోరిక కూడా నిత్యమే అయి ఉండవలను. అందుచేత ఆత్మ ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతకాలం కాదండి, ఆత్మ ఉన్నంతకాలం భగవద్ అనుభవం కావాలని ఖచ్చితంగా కోరిక ఉండాలండి, ఉండి తీరాలి కూడా. అందువలన కోరిక ఉపాయం కాదు. గోపికలు ఈ రోజున ఒక అద్భుతమైన మాట అన్నారు. యాం వందోం, మేము వచ్చామయ్యా, మేము ఉచితమే అన్నారు. ఇక్కడ అమ్మ చెప్తోంది, దేవతలు శత్రువులు తమ స్వార్థానికే నిన్ను పొగుడతారు స్వామి, మేము మా స్వార్థానికి అవుతే రాలా. మేము నీ కళ్యాణ గుణాలను విని వచ్చామంతే. నీ విభూతి వైభవమునికై మంగళం పాడుటకు తప్ప మాకేం తెలుసండి, మేము గోపబాలికలం, మాకేమీ తెలీదు. మీ విభూతి వైభవాన్ని మంగళం పాడటం తప్ప మాకు ఏమీ తెలీదు. మేము ఏ ప్రయోజనం కోసం నీ దగ్గర రాలేదు స్వామి, కేవలం నీకు నీ వైభవానికి మంగళం పాడటం కోసం మేము వచ్చాం. మేము ఎట్లున్నా ఎలా ఉన్నా మా గురించి అక్కలేదు స్వామి, మేము ఎలా పడతాం, నీ దయ ఉంటే చాలు. నువ్వు బాగుండాలి, నువ్వు సుఖంగా ఉంటే స్వామి మాకు ఆనందంగా ఉంటుంది. మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నువ్వు ఆనందంగా నువ్వు చిరునవ్వు నవ్వావు అనుకో, మా జీవితాల్లో అదే చిరునవ్వు. మా చిరునవ్వు నీ జీవితంలో చిరునవ్వు కాదు, నీ జీవితంలో ఉన్నటువంటి చిరునవ్వే మా జీవితంలో చిరునవ్వు. మేము ఎట్లా ఉన్నా నీ సుఖంగా ఉండటమే మేము కోరుకుంటున్నాం అని అమ్మ చాలా స్పష్టంగా ఈ పాసురంలో చెబుతోందండి. అయితే ఇది అర్థం చేసుకోలేక మనమే పరిపరి విధాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరికైనాను భగవంతుడే శరణం అని గట్టి విశ్వాసం కలిగిన నాడే జీవితంలో శాంతి వస్తుందండి. ఎంత మూర్ఖుడైనా సరే, వాడి నాస్తికుడైనా సరే,
చివర పరమపదంలో చివరి స్థాయిలోకి వచ్చేవాడై నా జీవితాన్ని తగలేసుకున్నాను, ఎవడో మాటలు చెప్పి ఎవడో పక్కనుంటే ఆడి మాటలు విని నేను చేసుకున్నాను బయటికి చెప్పలేక లోపల ఆడి బాధపడుతూ ఫోటోలు పెట్టుకుని లోపల పూజించుకున్న మహా వ్యక్తులు కూడా మనం చూసాం. బయటికి ఏదో గాంభీర్యంగా మాట్లాడుతూ లోపల భగవంతుడు ఫోటోలు పెట్టుకుని పూజలు చేసుకుని ఇంట్లో భగవంతుడి పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మహానుభావులు మనం చూసాం. అయితే ఇక్కడ ఎప్పుడు శాంతి కలుగుతుంది అంటే భగవంతుడే శరణం అని గట్టి విశ్వాసం కలిగిన నాడు జీవితంలో శాంతి కలుగుతుందండి. తానే తనంతట ప్రవర్తిస్తున్నాను అనుకున్న వాడికి అశాంతి. నేనే గొప్పవాడిని, నా వల్లే అవుతోంది, నేనున్నాను కాబట్టి నిలబడుతోంది, నేను లేకపోతే ఇవేమీ ఉండవు, నేనే ఉన్నాను అందువల్లనే ఇదంతా నడుస్తోంది, ఈ సంస్థ నడుస్తోందంటే నా వల్లే నడుస్తోంది. ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క అన్నమాట. వాడు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. అజ్ఞాన పొరలు ఇంకా ఆవిడికి తెరుచుకుని రావట్లా బయటికి. నేనున్నాను కాబట్టి ఉంటుంది, నేను చేస్తున్నాను కాబట్టి ఉంటుంది, నేను మాట్లాడుతున్నాను